గాయ్స్ ఇక్కడ చూడండి, మన జీవితం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఏవేవో బుక్స్ చదువుతుంటాం. అంత అవసరం లేదు. కేవలం ఇది ఒక చిత్రం ద్వారా మన జీవితం యొక్క సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ ఈ చిత్రంలో మనిషి ఒక కొమ్మను వేలాడుతూ ఉన్నాడు. ఆ కొమ్మ ఏంటంటే మన జీవితం అనుకుంటే, ఆ కొమ్మను కొరుకుతున్న తెల్ల ఎలుక, నల్ల ఎలుకలు ఉన్నాయి. తెల్ల ఎలుక పగటికి, నల్ల ఎలుక రాత్రికి చిహ్నం. ఈ విధంగా పగలు రాత్రులు మారుతూ మన ఎంతో విలువైన జీవిత సమయాన్ని మనం ప్రతిరోజు కోల్పోతూనే ఉన్నాము. ఈ చిత్రంలో మరోపక్క ఒక దృఢమైన ఏనుగు ఈ చెట్టు కొమ్మను విరగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఏనుగు ఏంటంటే మన గత జన్మల యొక్క కర్మ ఫలాల ప్రభావం మనపైన ఏ విధంగా చూపుతుందో అనేదానికి ఈ ఏనుగు చిహ్నం. అదేవిధంగా ఈ చిత్రంలో ఆ మనిషి వేలాడుతున్న కొమ్మ పైభాగంలో ఒక తేనెతెట్ట, ఆ తేనెతెట్ట నుంచి కొన్ని తేనె చుక్కలు కారుతూ ఉన్నాయి. ఈ తేనెతెట్ట ఏంటంటే మన ఇంద్రియాలకి, ఆ తేనెతెట్ట నుంచి కారే తేనె చుక్కలు మన ఇంద్రియ సుఖాలకి చిహ్నం. అదేవిధంగా ఆ తేనెతెట్ట నుంచి కొన్ని తేనెటీగలు వచ్చి ఆ మనిషిని కుడుతూనే ఉన్నాయి. ఆ తేనెటీగలు దేనికి సింబాలిక్ అంటే మన భార్య పిల్లలు, బంధుమిత్రులు, శత్రువులు మన జీవితంలో ఏ విధంగా ప్రభావం చూపుతున్నారు అనే దానికి చిహ్నం. ఆ చిత్రంలో కింది భాగంలో ఒక పెద్ద బావి, ఆ బావిలో కొన్ని సర్పాలు ఉన్నాయి. ఇదేంటంటే భవిష్యత్ కర్మలకి అండ్ రాబోయే మృత్యుకి చిహ్నం. అదేవిధంగా ఈ చిత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటించడానికి ఎల్లప్పుడూ తన చేతిని చాచి ఉంచాడు. కానీ ఇక్కడ మనిషి ఆ తేనె చుక్కల మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ భగవంతుని గుర్తించలేకపోతున్నాడు. అంటే తాత్కాలికమైన ఇంద్రియ భోగాలకు మనసు లోబడి ఎంతో విలువైన మన జీవితాన్ని కోల్పోతూ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడని ఈ చిత్రం యొక్క ఉద్దేశం. ఇట్లు మీ శివ, సైనింగ్ ఆఫ్. జై హింద్.